రాహుల్ గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వాంగ్చుక్ నిరాహార దీక్షను భగ్నం చేయడం బాధాకరమన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మోత్కూరు మండలంలో ప్రెస్ మీట్ అన్నారు. రాహుల్ గాంధీ స్వయంగా విద్యార్థుల పక్షాన నిరసనకు దిగారు. శాంతియుత మార్గంలో నిరసన వ్యక్తం చేస్తే విద్యార్థుల మీద లాఠీచార్జి చేయడాన్ని రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఇంత దురదృష్టకరం, ఇంత బాధాకరమైన సంఘటన నాకు యాక్సిడెంట్ అయిన మరుక్షణం నుంచి ఆ పిల్లల్ని బ్రతికించి తీసుకురావాలి హైదరాబాద్ అపోలోకి అని చెప్పేసి ప్రయత్నం చేసినా కానీ మార్గ మధ్యలోనే చనిపోవడం జరిగింది. అది వెలిమినేట్ దగ్గర యాక్సిడెంట్ అయింది. మాకు లేట్గా చెప్పిండ్రు. ఆ తర్వాత కామినేని నాగరిపల్లి తీసుకుపోయిండ్రు. యాదయ్య నాకు లేట్గా ఫోన్ చేసిండ్రు. యాదయ్యకి 2 గంటలు లేట్గా ఫోన్ చేసి చింపిరు వాళ్ళు. ఆ పిల్లలకి ఎందుకో మరి ఎంత దురదృష్టం అంటే ఇద్దరు కొడుకు బిడ్డను కోల్పోయాడు యాదయ్య. అసలు నెల రోజుల నుంచి యాదయ్య 2 సార్లు ఫోన్ చేసినా నేను ఏం మాట్లాడను, ఏం ధైర్యం చెప్పాను వాళ్ళకి, అసలు నేను ఏ విధంగా ఓదార్చాలనో కూడా తెలియని పరిస్థితి. ఎంత బాధాకరమైన ఘటన ఏది ఈ మధ్య కాలంలో నా మనసుని మొత్తం ఎంత బాధాకరం అంటే అది నిజంగా చెప్పాలంటే మా ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు కోల్పోయినట్టు అంత బాధ ఉంది నాకు. నేను ఎన్నోసార్లు నా రోడ్లకే చెప్పినా, నీ కొడుకు ఇంజనీరింగ్ అయిపోయినాక నేను చూసుకుంటా, ఉద్యోగం వస్తుంది, మంచిగా మన పెళ్లి చేయి, బిడ్డ చనిపోయినా కనీసం కొడుకనే ఉండని చెప్పి. నిజంగా కూడా యాదయ్య ప్రతి క్షణం కొడుకు గురించే బతికిండు భారతమ్మ యాదయ్య. అటువంటిది ఇంత విషాదకరమైన సంఘటన అంటే ఇది. వాళ్ళకు ఎవరో స్నేహితులు తీసుకొచ్చి కార్లో విజయవాడ తీసుకుపోదాం అని చెప్పేసి తీసుకుపోయి పాపం వెనక పడుకుంటే చెట్టు గుద్ది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా పోయి రావాలి వాళ్ళని హైదరాబాద్ పిలిపించి కాదు, నెలమాసకం అయిపోయింది, పోయి ధైర్యం చెప్పి రావాలి. కానీ ఏం ధైర్యం చెప్పాలి అంటే ఏం మనకు అది కొడుకు పోయిండు, బిడ్డ పోయిండు, ఏం ధైర్యం చెప్తాం? వాళ్ళు ఎవరి కోసం బతకాలని అడుగుతారు నన్ను. అటువంటి సంఘటన ఇది. నాకైతే నాకు జీవితంలో ఇంత దురదృష్టకరమైన సంఘటన అయితే, ఇద్దరు పిల్లలు పోవడం అనేది తల్లిదండ్రుల ముందర, ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలు కన ముందర సంతోషంగా ఉండాలి.